నెల్లూరు కార్పొరేషన్ ఆఫీస్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కార్పొరేషన్ ఆఫీస్లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఉన్న కార్పొరేటర్లను కూడా పోలీసులు అనుమతించలేదు. ఎమ్మెల్యే ఒక్కరే లోపలికి వెళ్లాలన్నారు పోలీసులు. తన కార్యకర్తలను లోపలికి రానివ్వరంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఐకి వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. చివరికి కార్యకర్తలను ఎమ్మెల్యే బయటికి పంపించారు. కార్పొరేషన్ ఆఫీస్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంట వచ్చినటువంటి కార్యకర్తల్ని అనుమతించాలంటూ ఒక్కసారిగా కోటంరెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగారు. కార్పొరేషన్ ఆఫీస్లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్న పరిస్థితితో ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేటర్లను అనుమతించలేదు పోలీసులు. ఎమ్మెల్యే ఒక్కరే లోపలికి వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించడంతో తన కార్యకర్తలను లోపలికి రానివ్వరా అంటూ ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐకి వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. చివరకు కార్యకర్తలను ఎమ్మెల్యే బయటకు పంపించారు. రైట్, మా పరిస్థితి గయాజ్ జాయిన్ అవుతారు ఫోన్ లైన్లో. గయాజ్, నెల్లూరు కార్పొరేషన్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, అసలు ఏం జరిగింది? రామదాస్, నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఉద్రిక్తత నెలకొంది. ప్రధానంగా నెల్లూరు మంత్రి పొంగూరు నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం ఆయన కార్పొరేషన్ కార్యాలయంకు రావడం జరిగింది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఒక ఆరోపణలు ఉండే, అదేవిధంగా కమిషనరు ఫోర్జరీ సంతకంతో కోట్ల రూపాయలు, అంటే మేయరు భర్త అదేవిధంగా మేయరు కొంతమంది కార్పొరేటర్లు కలిసి కోట్ల రూపాయలు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉండి దీని మీద కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. దీని మీద ఈరోజు మంత్రి పొంగూరు నారాయణ కార్పొరేషన్ అధికారులతో చర్చించేందుకు కార్పొరేషన్ కార్యాలయంకి రావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మాట్లాడేందుకు అక్కడికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరులు, అదేవిధంగా జనసేన నాయకులు కొంతమంది అక్కడ రావడం జరిగింది. అయితే నారాయణ ఉండే గదిలోనికి కేవలము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళని నిలిపేయడం జరిగింది. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు ఎందుకు లోపలికి పంపము, మేము పార్టీ కార్యకర్తలము, మేము పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం మీరు అని పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. తర్వాత అక్కడ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వచ్చి ఇద్దరిని సరిచేయడం జరిగింది. అయితే వెంటనే అక్కడ వైఎస్ఆర్సీపీ జనసేన నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు మొత్తం, అంటే ఆ ఫోర్జరీ సంతకం మీద వెంటనే మేయర్ భర్తని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా కోట్ల రూపాయల స్వాహా దీని మీద విచారణ జరిపించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తర్వాత శ్రీధర్ రెడ్డి వచ్చి వాళ్ళ అనుచరులను సర్ది చెప్పిన తర్వాత అక్కడ వివాదము సద్దుమణిగింది. రామదాస్, అంటే గయాజ్, మంత్రి నారాయణ దీని గురించి ఏమైనా ఆయన దృష్టికి వచ్చిందా? సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత పార్టీ కార్పొరేటర్లే ఇలాంటి రభస సృష్టించడంతో ఒకసారి ఏమైనా మంత్రి దీనిపై స్పందించే అవకాశం ఉందా? అంటే బయట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు గొడవలు తెలుసుకున్న నారాయణ అక్కడికి స్పాట్కి రాకపోయినప్పటికీ అతను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయన శ్రీధర్ రెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలు కావచ్చు, అదేవిధంగా అవినీతి కావచ్చు, దీని మీద క్షుణ్ణంగా విచారణ జరిపిస్తాము, బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని లీగల్ గా వాళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా జనసేన కార్యకర్తలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ గయాస్. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు మంత్రి పొంగూరు నారాయణ కార్యాలయానికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కేవలం కోటంరెడ్డిని మాత్రమే అనుమతించారు. దీంతో కోటంరెడ్డి పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. కార్పొరేటర్లను అనుమతించకపోవడంతో, తన కార్యకర్తలను అనుమతించకపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్పొరేటర్లు అలాగే కార్యకర్తలు పోలీసులతో వ్యతిరేకంగా నినాదాలు చేశారు, వాళ్ళతో వాగ్వాదం దిగారు. అయితే కోటంరెడ్డి సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది.